మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. విజయవాడలో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మామూలుగా చూస్తే సౌండ్ చూస్తే నిశ్శబ్దంగా ఉందంతా. ఏంటంటే అక్కడ ఎవడు మాట్లాడరు, మనలా గట్టిగా వైట్గా మాడతారు. మనమేమో మామూలుగా ఊర్లో మాడుకున్నా సంగతి బాగున్నావా మధ్యాహ్నం సంగతి ఇవాళ ఏం చేస్తున్నావు ఇటు మాడుకుంటాం మనం మామూలుగా అలవాటు మనకి. అక్కడ నిదానంగా అందరూ మా సాయి చూస్తారు, ఏది ఎక్కడికి వచ్చారా ఈ వింత జంతువులు ఏ ఊరి నుంచి వచ్చారని చెప్పని. ఇవి మిగతా ఆ నుండి ఇప్పుడు ఇవాళ సింగపూర్లో రోడ్లు ఉన్నాయి, కొన్ని రోడ్లలో ఇన్ని గంటలప్పుడు ఎడితే నువ్వు అక్కడ రేటు ఎక్కువ పెరగదు. ఇన్ని గంటలప్పుడు ఎడితే ట్రాఫిక్లో నువ్వు కారు పార్క్ చేయాలంటే రేటు ఎక్కువ. మనకు ఆశ్చర్యం అనిపించదు. ఉదయమేమో తక్కువ బందర్ రోడ్లో, సాయంత్రం కారు పెట్టాలంటే ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మంది సాయంత్రం వస్తారు కాబట్టి ట్రాఫిక్ని బట్టి రేటు ఫైన్. తర్వాత మేము పోతుంటే మొదటిసారి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది సింగపూర్లో. ఏమని? దయచేసి ఎవరో కాగితాలు బయట వేయకూడదు, ఉమ్మేయకూడదు, అది ఇదని చెప్తుంది ఆమె అనౌన్సర్. మమ్మల్ని తీసుకెళ్ళిన గైడు. నేను అడిగా ఏమో వేస్తే ఏమవుద్దని. ఏదేది చేస్తారు? $500 పెనాల్టీ, $500 పెనాల్టీ వేస్తారని చెప్పింది. $500 పెనాల్టీ అంటే గుండె ఆగిపోయింది నాకు. ఎందుకంటే మొత్తం ఇచ్చింది $500 మాకు అప్పుడు ఫారెన్ తీసుకెళ్ళడానికి. కానీ ఎవరు వస్తారమ్మా, ఎవరు పడుచుకుంటారు? వెనకీటితో మొబైల్ వెహికల్స్ వస్తుంటాయి సార్, వెంటనే గమనిస్తారు, ఆపుతారు, ఆపి లొకేట్ చేసి 500 కట్టిస్తారు. అది కడితేనే లేదా తీసుకెళ్ళిపోతారని. మన దేశంలో కూడా కొంతమంది నాకు చెప్తారు, సార్ అలాంటి పనులు పెట్టేయండి. పెట్టడం చాలా సులభం, కానీ ముందు ప్రజల్లో అవగాహన కల్పించాలా, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, 3 అప్పుడు చట్టం తేవాలి. అంతేగాని సింగపూర్ ఫైన్ సిటీ, మనం కూడా ఇండియాలో కూడా ఫైన్ సిటీ, ఫైన్స్ సిటీ. మనం కూడా ఫైన్ చేయడం మొదలుపెట్టామనుకోండి, జనం మనకి ఫైన్ వేస్తారు ముందు ఎలక్షన్లో. అందుకని ముందు దీనికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. సుపరిపాలనలో భాగం ఏంటంటే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం, వ్యవస్థలో తగిన మార్పులు తీసుకురావడం, ప్రజలకు సౌకర్యం కలిగించి సౌలభ్యం కలిగించి కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని వివక్షత చూపించకుండా ఉండే విధానం అవుతుందో అది సుపరిపాలన అంటారు. కానీ మన దేశంలో మనకు అలవాటు అయిపోయింది చాలామందికి. ఈ పేరుతో ఆ పేరుతో ఏదో రకమైన వ్యాపారం చేయడం, దాన్ని ఉపయోగించుకోవడం. నిన్ను పట్టుకుంటే నేను మైనారిటీ కాబట్టి నన్ను పట్టుకున్నారు, నేను ఫలానా కాబట్టి నన్ను పట్టుకున్నారు, నేను కమ్మ కాబట్టి పట్టుకున్నారు, నన్ను కాపు కాబట్టి పట్టుకున్నారు. నువ్వు 1 వే ట్రాఫిక్లో పోతివే, అది మర్చిపోయాను. అమ్మ దాని తరఫున వెనక కులం పేరుతో కొంత ఆందోళన చేయించేది. చట్టాన్ని అతిక్రమించావా లేదా, అదే కదా ఇష్యూ కావాలా. కానీ వీటిని తీసుకొస్తారు. అది సుపరిపాలన కాదు, ఆలోచన కూడా మంచివి కాదు. అందుకని ఇలాంటి అన్ని విషయాల్లో కూడా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆఖరికి ఇప్పుడు ఈ అవినీతి పైన కఠిన వైఖరి ఉండాలి. నల్లధనాన్ని రూపుమాపాలి. నీ డబ్బు ఏమో విలువ లేకుండా పోతున్నావు, కష్టపడి సంపాదిస్తున్నావు, పన్ను కడుతున్నావు, నీకు విలువ లేదు. పక్కన వాడేమో అవినీతి మార్గంలో సంపాదిస్తున్నాడు, టన్నులు వెనకేసుకొని ఉన్నాడు, వాడి బిడ్డ షాపుకి వస్తున్నాడు, వాడి కూతురు ఎక్కడికి వస్తుంది, ఎంతైనా కొనేస్తుంది. నీకు బిడ్డ నువ్వు చదువుకుని నువ్వు సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో వెళ్ళి చూస్తే ఆ అమ్మాయికి ఎంత మనసు బాధేస్తుంది. ఏంది వీళ్ళంతా ఇవ్వకుంటున్నారో ఆ ఫ్యాషన్లో పైపించి సోషల్ మీడియా, ఈ టీవీ రావడం, ఈ ఫోన్ రావడం, దాంట్లో అది ఇది అన్నీ ఇప్పుడంతా కొత్త మోడల్ అయిన వచ్చి ఉన్నాయి. అవన్నీ చూసి పిల్లల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత లేదు. కానీ ఇవన్నీ మిగతా వాళ్ళు వాడుతూ ఉన్నారు, అవినీతి పరులు వాడుతున్నారు, అక్రమ వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఈ ఆర్థిక అసమానతలు ప్రపంచంలో కల్లా ఆర్థిక అసమానతలు ఎక్కువ ఇండియాలో 81% ఉన్నాయి. 81%. నిన్న ఒక మహానాయకుడు చెప్పాడు, కాంగ్రెస్ నాయకుడు, ఈ దేశంలో నల్ల డబ్బు అంతా 1% వాళ్ళ దగ్గరే ఉందని. మర్చిపోయాడు ఆయన. 1% వాళ్ళ దగ్గర ఉంది కరెక్ట్ అనుకుందాం అనుకోండి. మరి 50 ఏళ్ళు పరిపాలించింది ఎవరయ్యా? మోడీ గారు వచ్చింది. ఇప్పుడు మోడీ గారు వచ్చి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళలో మొత్తం అందరిదే 1% వాళ్ళ దగ్గరికి వచ్చేసిందా? ఇన్నేళ్ల పాటు పరిపాలించిన మీరు, మీ కుటుంబం, మీ పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుందంటే ఈ హ్యాజ్ నో ఆన్సర్. అందుకే నేను చెప్పాను, ఆలోచించినప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాడాల్సిన అవసరం ఎంత ఉంది. మరి నేను పార్లమెంట్లో కూడా విన్నాను. నేను మీ అందరికీ అర్థం కావాల్సి ఉంది. ఏమని? మోడీ గారు పెద్ద కంపెనీలకు సహాయం చేస్తారని ఒక ముద్ర వేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు రివర్స్ అయింది, చూస్తున్న బాధపడుతున్నారు. ఇప్పుడంతా వాళ్ళు పోయి కంపెనీ తరఫున మాడుతూ ఉన్నారు, వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది, వ్యాపారస్తులు అలా జాగ్రత్తగా. కానీ మొన్న ఆయన పోయి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టాడు. అంతకుముందేమో బీజేపీని వ్యాపారస్తుల పార్టీని ముద్రేసేవాడు. పార్లమెంట్లో మోడీ గారు వచ్చిన మొదట్లో నెల రోజుల్లో ఎంత హడావుడి చేశారు తెలుసా? నేనున్నాను పార్లమెంట్లో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నాను. ఏమని? కాలాధన్ వాపస్ రావు అని, నల్ల డబ్బుని వెనక్కి దాండి అని అరుస్తున్నారు. నేను 3 రోజులు అయింది, 4 రోజులు అయింది పార్లమెంట్ జరగని కూడా 4వ రోజు వేసి చెప్పాను నేను, కాలాధన్ వాపస్ రావు, అదేనా మీ డిమాండ్ అన్నా. అవునన్నారు. తప్పనిసరిగా వాపస్ తెస్తామన్నా. అందరూ ఏంట్రా తెస్తామంటున్నాడు, ఏంటి తెస్తాడని.
మీరు ఎక్కడ పెట్టారో చెప్పండి, తప్పనిసరిగా తెస్తామని చెప్పాను. కాలాధన్ కహా రఖాయా అప్పుడే బతావ్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలాధనం పెట్టినారా కదా విదేశాల్లో, స్విట్జర్లాండ్లో, మారిషస్లో, సైప్రస్లో, బహామా దీవుల్లో. ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళ హయాంలో డబ్బంతా బయటకు వెళ్ళింది అంటే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అదేమని ఇంకో రోజు మన మాడమోది కూడా అదానీ అంబానీ మోడీ హాయ్ 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 అని. అంటే అదానీ గుజరాత్ ఆయన, అంబానీ గుజరాత్ అయితే బాంబే బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరితో మోడీ గారిని కలిపి హాయ్ హాయ్ అదానీ అంబానీ మోడీ హాయ్ హాయ్ అని 2 రోజులు విన్నాను నేను. 3 రోజులు మళ్ళీ ఎలా కూడా చేస్తున్నారు. నేను లేచి చెప్పాను అదానీ అంబానీ ఆప్కా మెహర్బానీ అని చెప్పాను నేను. అంటే మొదట వెళ్ళిన వాళ్ళకి అర్థం కాదా, అయ్యా అదానీ వయసు ఎంత, అంబానీ వయసు ఎంత, అదానీ అంబానీ వయసు 2 సంవత్సరాలా 1.5 సంవత్సరమా అని అడిగాను నేను. నాకు తెలిసి వాళ్ళ వయసు ఎక్కువే అంటే ముందు అర్థం కాదు అందరికి ఏమంటున్నాను నేను చెప్పాను అదానీ అంబానీ మోడీ హాయ్ హాయ్ అన్నారు. మోడీ వచ్చి సంవత్సరం అయింది. అప్పుడు సంవత్సరంలో బుట్టి అదానీ అంబానీ ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా? మీ హయాంలో పుట్టారు, మీరే వాళ్ళని పెంచారు, మీరే వాళ్ళకి కోట్లు ఇచ్చారు, నోట్లు ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. నేను అందుకే పార్టీ విడుదల చేసింది 1,80,000 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్లు, 1,80,000 కోట్లు కాంగ్రెస్ హయాంలో అదానీ అంబానీ మరియు రూయా ఈ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లోన్లు ఇచ్చింది. విజయ్ మలయ కాంగ్రెస్ హయాంలో లోన్లు తీసుకున్నాడు 2004 నుంచి 2009 అంతా కట్టలేకపోయాడు. మళ్ళా రీస్ట్రక్చరింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ డిఫాల్టర్ అయిపోయాడు. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు మదయ మోడీ వల్ల మోడీ వల్ల ఆయన ఎవరో రైతు మోడీ. ఇవి ఏం మాట్లాడుతున్నారా మీరంతా? మీ హయాంలో లోన్లు ఇచ్చారు, మీ హయాంలో ఎన్పిఐని, మీ హయాంలో రీస్ట్రక్చరింగ్ చేస్తారు. మీరు మమ్మల్ని విమర్శిస్తారని మోడీ గారిని ఇప్పుడు విమర్శిస్తారంటే జనంలో అలా మాడేస్తే, ఎందుకంటే వాళ్ళు బాగా అలవాటు చేసుకోరు. ఈ పేదరికం, పేదలు, మేము పేదల పక్కన, మీరు ధనికుల పక్కన, మీరు వ్యాపారస్తుల పక్కన. బీజేపీ అంటే వ్యాపారస్తుల పార్టీ అని నిన్నటిదాకా. ఇప్పుడు వ్యాపారస్తులు ఈ పెట్టారు కదా ఈ నల్లధనాన్ని బయట తీయమని, కొంత ఇబ్బందిగా ఉంది. చిన్నవాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అనుమానం లేదు దాంట్లో. దాన్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర మీరు రెచ్చగొడుతున్నారు. మీరేంటి, మీ డబ్బులు ఏంది, మీరు నిన్నటిదాకా మీరు అశుభ్రంగా అకౌంట్ లేకుండా తీసుకుంటునేవాళ్ళు, ఇప్పుడు అకౌంట్ పెడుతున్నాడు మోడీ అని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇవన్నీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియనిప్పుడు ఆడ 1 టౌన్లో కొంతమందికి ముసలి వాళ్ళకి, పేదవాళ్ళకి బెడ్షీట్లు అవి పంచినప్పుడు పైకి వచ్చినప్పుడు అడిగాను, అమ్మా ఈ 1000 రూపాయల నోట్లు ఈ 500 పోయినది తెలిసే కదంటే, పోతే పోయినది అయ్యా, మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉండేది పోయిందే, మంచి పని చేశాడు మోడీ అని. వాళ్ళకి అర్థమైంది, కానీ వీళ్ళకి అర్థం కాదా. ఇంకా మోడీ గారు నేను ఒక మాట చెప్పాడు ముంబైలో, కొద్దిగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. పెద్ద పెద్ద వాటికి విలువ తగ్గింది, ఇప్పుడు చిన్న వాటికి విలువ పెరిగింది. పిల్లకాయలు కూడా ఇంతమంది ఏమైనా అడిగితే పాకెట్ మనీ అమ్మా 1000 రూపీస్ ఇవ్వు, 2000 ఇవ్వు, ఏదో 500 ఇవ్వు ఇస్తే కానీ వాడు సంతోషపడేవాడు కాదు. ఇప్పుడు 500 2000 వల్ల మా 100 రూపాయలు ఉంటే నాకు 100 రూపాయలు కావాలని అడుగుతున్నారు. 100కి డిమాండ్ పెరిగింది ఇప్పుడు. అంటే చిన్నవాడికి కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నాడు ప్రధానమంత్రి. ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నల్లధనం సమాంతర వ్యవస్థగా ఉంది, ప్యారలల్ ఎకానమీగా ఉంది. టెర్రరిస్టులు కౌంటర్ ఫీట్ నోట్ వాడుతున్నారు. పాకిస్తాన్, మన దేశంలో పాకిస్తాన్ ఇది ఎయిడింగ్, అబిటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్. అందరికీ తెలుసు డబ్బులు. కాశ్మీర్లో ఈ మొదట రద్దు చేసిన కొద్ది రోజులు ఈ రాళ్ళు వేసే కార్యక్రమం ఆగిపోయింది. ఎందుక అని అర్థం కాదు అందరికి. సడన్గా ఆగిపోయింది ఏందని. ఎందుకంటే రాయేసినట్టు చూపిస్తే 500 రూపాయలు ఇస్తున్నాడు వాడికి. 500 లేవు ఇవ్వడానికి, రాళ్ళు వేయడం ఆగిపోయింది కాశ్మీర్లో. పాకిస్తాన్ మన దేశంలో ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీని ప్రోత్సహిస్తుంది. డ్రగ్, మన యొక్క మందుల మాదక ద్రవ్యాలు అమ్మేవాళ్ళు బ్లాక్ మనీ. అలాగే ఉమెన్ ట్రాఫికింగ్, చాలామంది మన పేద పిల్లల అమ్మాయిలను, ముఖ్యంగా మైనారిటీ అమ్మాయిలను అమ్మేస్తున్నారు విదేశాలకు, అక్కడికి ఈ డబ్బుతోనే.